బడాబాబుల ఇల్లే వారి టార్గెట్. స్కెచ్ వేస్తారు, పని మనుషులుగా ఎంట్రీ ఇస్తారు, నమ్మకంగా పనిచేస్తున్నట్టు నటించి యజమానుల ఇంట్లోని బంగారం, నగదు, విలువైన వస్తువులపై నిఘా పెడతారు. ఆపై బర్త్డే పార్టీ అనో లేదా ఫ్యామిలీ గ్యాదరింగ్ అంటూ తమ గ్యాంగ్ను రంగంలోకి దింపుతారు. అంతా వారి వారి పనుల్లో నిమగ్నం కాగానే తమ నేరబుద్ధిని చూపిస్తారు ఆ నేపాలీ పని మనుషులు. బంగారం, డబ్బు కోసం అన్నం పెట్టి ఆదరించిన వారిని అతి కిరాతకంగా చంపేస్తారు. హైదరాబాద్ మహానగరంలో కొన్ని నెలలుగా నేపాలీ గ్యాంగ్ సృష్టిస్తున్న అరాచకాలివి. పనివాళ్లు కాదు, పగవాళ్లు. ఆసరా కోసం వస్తారు, అందిన కాడికి దోచేస్తారు, నమ్మిస్తారు, నట్టింట్లోనే నరికేస్తారు. డబ్బు, బంగారం కోసం దారుణంగా చంపేస్తారు. నేపాలీ గ్యాంగ్స్ వస్తున్నాయి, పారా హుషార్. హైదరాబాద్ నగరంలో నేపాలీ గ్యాంగ్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఒక కేసులో దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే మరో చోట నేరానికి పాల్పడుతున్నారు నేపాలీ పని మనుషులు. బిజినెస్ మెన్, రియల్టర్, మాజీ ఐపీఎస్ ఇలా సమాజంలో తమకంటూ పేరు ప్రతిష్టలు పొందిన వారి ఇళ్లనే ఈ గ్యాంగ్స్ టార్గెట్ చేస్తాయి. వంట మనిషి, వాచ్మెన్ పేర్లతో ఇంట్లోకి ఎంటర్ అవుతారు. మొదట్లో నమ్మకంగా ఉంటూ పని వాళ్లంటే వీళ్లలా ఉండాలని యజమానులు భావించేలా నటిస్తారు. ఓనర్స్ దృష్టిలో మంచివారిగా పేరు సంపాదిస్తారు. కానీ ఆ పని మనుషుల మైండ్లో ఓ ప్లాన్ ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది. నేపాలీలకు భారత్ వీసా ఫ్రీ కంట్రీ. దీంతో ఎవరైనా సులువుగా దేశంలోకి ఎంట్రీ కావచ్చు. ఇక్కడ ఏ రాష్ట్రంలోనైనా వారు పని చేసుకునే వెసులుబాటు ఉంది. అంతేకాదు, భారత్లోని చాలా నగరాల్లో నేపాలీలు గూర్ఖాలుగా ఉంటారు. ఇలా కొంతమంది నేపాలీలు హైదరాబాద్ మహానగరంలోనూ ఉన్నారు. అయితే వీరిలో కొంతమంది మాత్రం నేరాలకు పాల్పడుతున్నారు. పని మనుషులుగా చేరి ఆపదలో అన్నం పెట్టిన వారినే అతి కిరాతకంగా చంపేస్తున్నారు. గ్యాంగులుగా వచ్చి డబ్బు, బంగారం కోసం దారుణ హత్యలు చేస్తున్నారు. ఇందుకు నిలువెత్తు నిదర్శనమే మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య తనూజ హత్య ఘటన. హైదరాబాద్ లో ఈ ఘటన ఒక్కటే కాదు, గతంలోనూ చాలానే జరిగాయి. ఓ రియాల్టర్ ఇంట్లో పని మనుషులుగా పనిచేస్తున్న నేపాలీ దంపతులు ఆ ఇంటి యజమానురాలిని చంపేసి ఆమె భర్తను తాళ్లతో కట్టి భారీ మొత్తంలో దోపిడీ చేశారు. అలాగే ఓ జ్యువెలరీ షాపు యజమాని ఇంట్లో బంగారం, వజ్రాలు, ఖరీదైన వాచులు కాజేశాడు నేపాలీ వాచ్మెన్. ఇలా కొంతకాలంగా హైదరాబాద్ మహానగరంలో నేపాలీ గ్యాంగ్స్ అరాచకాలు సృష్టిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేపాలీలను పని మనుషులుగా పెట్టుకోవద్దని ఓపెన్ గానే చెప్పారు. మీరు ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. నేపాలీస్ పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఇంత పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు ఏమన్నా చూడరు, వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు. సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినా, పుణేలో అయినా. సో జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఓవైపు నేపాలీ గ్యాంగ్ పై ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తుంటే, మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన మరో ఉదంతం నగరవాసులను ఉలిక్కి పడేలా చేసింది. జవహర్ నగర్ లోని కౌకూర్ గోల్ఫ్ ఎన్క్లేవ్ లో నివాసముంటున్న ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతుల దగ్గర 13 రోజుల క్రితమే ఒక నేపాలీ జంట పనిలో చేరింది. తక్కువ కాలంలోనే యజమానుల నమ్మకాన్ని పొందిన వీరు సోమవారం రాత్రి తమ బంధువైన మరో మహిళ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటామని అనుమతి తీసుకున్నారు. ఈ వేడుకల నెపంతో బయటి నుంచి మరో 3 వ్యక్తులను పిలిపించుకున్నారు. కట్ చేస్తే అదే రోజు రాత్రి భోజనం చేస్తున్న సమయంలో యజమానులపై దాడికి తెగబడింది నేపాలీ గ్యాంగ్. ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మిని క్రూరంగా కట్టేసి వారు ప్రతిఘటించకుండా మత్తుమందు ఇచ్చారు.
బాధితులు స్పృహ కోల్పోయిన తర్వాత ఇల్లంతా గాలించి సుమారు 60 తులాల బంగారం, వెండి వస్తువులతో పాటు 30,000 నగదును దోచుకున్నారు. మత్తు ప్రభావం నుంచి కోలుకున్న దంపతులు తమను తాము విడిపించుకోలేక కిటికీలో నుంచి గట్టిగా కేకలు వేశారు. వారి అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. నాకు ఫోన్ చేయగానే అంత లోపలికి వెళ్తే లోపల బెడ్రూమ్లో వేసి లోపల బెడ్రూమ్ కూడా లాక్ చేసిండ్రు. లాక్ చేస్తే సార్ చూపించాడు, లాక్ అక్కడ ఉంది పలానా చోట అని చెప్పి. వానికి అర్థం కాలేదు, 3-4 టైమ్స్ చెప్తే అప్పుడు తీసుకొని ఆ లాక్ తీశాడు. తీసి ఎంబడే వాడు కట్లిప్పేశాడు. అంత లోపల మేడం వాళ్ళ అన్నయ్య వచ్చిండు. ఆ లోపల నేను వచ్చిన. లోపలికి వచ్చి చూసేసరికి మొత్తం అన్ని ఏం లేకుండా అమ్మని చేతులు అన్ని కట్టేసిండ్రు. మొత్తం అన్ని చిందరం మందరం చేసేసిండ్రు. మమ్మల్ని ఏం చేయకండి, మమ్మల్ని ఏం హామ్ చేయకండి, మీకు ఏం కావాలో అది తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. సో అందువలన వాళ్ళని ఏం హామ్ చేయకుండా వాళ్ళని లోపల బంధించేసి వాళ్ళకి కావాల్సింది దోచుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు. ఘటనా స్థలానికి చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ముఠా పక్కా ప్లాన్ తోనే ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పనిలో చేరిన కొద్ది రోజుల్లోనే ఇంటి గుట్టు తెలుసుకుని ఈ ఘాతుకానికి పాల్పడడం అందరినీ షాకుకు గురి చేస్తోంది. ఈ తరహాలో నేపాలీ ముఠా రెచ్చిపోవడం నగరంలో ఆందోళన కలిగిస్తోంది. ఒకే తరహా నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాల వెనుక ఏదైనా వ్యవస్థీకృత నెట్వర్క్ ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్స్ అరాచకాలు పెరిగిపోతూ ఉండడంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పని మనుషులను, సెక్యూరిటీ గార్డులను నియమించుకునేటప్పుడు వారి ఆధార్ కార్డులు, ఫోటోలు, వారి స్వస్థలాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని కోరుతున్నారు. వీలైతే వారి వివరాలను సమీపంలోని పోలీస్ స్టేషన్లో అందించి పోలీసు వెరిఫికేషన్ చేయించుకోవడం మంచిదన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కి సమాచారం అందించాలని కోరారు పోలీసులు.